ఎలా చేరాలో నీకు ఏమంటూ చెప్పాలో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక మంచి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో అవుతున్న సాంగ్ తోటి వీడియో ఎడిటింగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి వచ్చాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, మీ ఫొటోస్ పెట్టి అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకేమన్నా మీకు వీడియోస్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ అయితే చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రీసెట్ అలాగే సేకట్ ఫైల్, ఈ 2 ఫైల్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే నేను ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేస్తున్నాను. ఓకే, ప్రీసెట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, ఫాంట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలక్ట్రానిక్ స్నాప్లో అనేది. ఒకవేళ తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మాకు ఈ యొక్క లిరికల్ వీడియోకి టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయాలని చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. కింద ఎఫెక్ట్ ఉంటాయి, కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ అయితే లాంగ్ షాడో అయితే యాడ్ అయితే చేసుకోండి. సెర్చింగ్లో లాంగ్ షాడో అని సెర్చింగ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఈ సైజ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ అనే ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసుకొని బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఈ కలర్ అనేది కాదు, ఓకేనా? ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఓకే, కొంచెం ముందు జరిపేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఇక్కడ జెడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లోకి తీసుకురండి, ఓకేనా? ఈ విధంగా సెంటర్లో తీసుకురండి. సెంటర్లో తీసుకొచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ కర్వ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ కర్వ్ అనేది ఈ విధంగా పెట్టేయండి, స్పీడ్గా అయితే వచ్చేస్తా అన్నట్టు, ఓకేనా? ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్, ఓకేనా? మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పలేదు కదా, లాంగ్ షాడో కూడా సెర్చింగ్ చేయండి. మళ్ళీ ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీరు స్కాన్ ఉంటుంది, ఓకేనా? ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, స్కాన్ సెర్చింగ్ చేయండి. ఓకే, చూడండి మనకు గ్లో స్కాన్. ఓకే, సెర్చింగ్ చేస్తే మనకి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, గ్లో స్కాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, కొంచెం ముందుకు జరిపేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఓకే, ఇది కొంచెం అయితే థ్రెడ్ అనేది ఈ విధంగా కొంచెం అయితే ఈ విధంగా రైట్ సైడ్ అయితే మూవ్ చేయండి, ఒక 19-20 అయితే పెట్టేసుకోండి, ఓకేనా? ఓకే, మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది, ఓకేనా? చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, దీనికి కర్వ్ ఆప్షన్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఓకే, చాలా బాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే, ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, మీరు యాడ్ చేసుకుని లేకుంటే లేదు, నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, గాసియన్ బ్లర్ అని సెర్చింగ్ చేయండి, లేదా బ్లర్ ఎఫెక్ట్ అనేది సెర్చింగ్ చేయండి, మీకు వచ్చేస్తుంది ఎఫెక్ట్ అనేది. చూడండి మనకు. ఓకే, ఇక్కడ చూడండి ఒక డైరెక్ట్ బ్లర్ ఉంది. ఓకే, నేను ఒక డైరెక్ట్ బ్లర్ అయితే యాడ్ చేస్తాను. స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా? ఓకే, స్టార్టింగ్లో ఓకే కీ ఫ్రేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ యొక్క ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేసి స్ట్రెంత్ అనేది ఫుల్గా తగ్గించండి, ఓకేనా? మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. అది మనకు బాగా లాంగ్ అయింది. ఓకే, మైనస్ చేసేసి కొంచెం దగ్గర వచ్చేసి ఇప్పుడైతే చేయండి, ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. దీనికి కూడా కర్వ్ ఆప్షన్ యాడ్ చేయండి. ఓకే, మనకు స్పీడ్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకు లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత మనకు మిగతా టెక్స్ట్ ఉంది కదా, మిగతా టెక్స్ట్ అన్నిటిని ఈ విధంగా టిక్ చేయండి. ఓకే, మిగతా టెక్స్ట్ అన్నిటికీ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు
టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ మీద ఆఫ్ చేయండి, ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సరిపోద్ది, మనకైతే యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇవి సెంటర్ రాకపోతే ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకుని, సారీ మనకు డూప్లికేట్ అయిందా, డూప్లికేట్ అయినట్టుంది. ఓకే, ఇట్లా చేస్తున్నాను. ఓకే, దీన్ని అయితే ఈ విధంగా పెట్టేయండి. ఓకే, సెంటర్లో పెట్టేసుకోండి టెక్స్ట్ అన్నిటిని. ఓకేనా. మనకు సైడ్కి వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టేయండి. ఓకే, సెంటర్లో పెట్టుకోండి ఒకవేళ రాకపోతే. ఓకే, టెక్స్ట్ ఎక్కువ ఏమి ఉండవు. ఓకే, నేను ఫొటోస్ అయితే మీకు ఇప్పుడు కొన్ని చెప్తాను. ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తాను. ఓకే, స్టార్టింగ్లో ఇక్కడ 2.0 ఉంది కదా, ఓకే ఇక్కడ రెడ్ లైన్ ఉంచేసుకోండి. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీ మొబైల్న ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే, ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అంటే మనకు ఖాళీ అంటే టెక్స్ట్ లేదు కదా, సో టెక్స్ట్ లేని కాడ అన్నిటికైతే ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేయండి. ఓకేనా. ఓకే, ఇలా మొత్తం అయితే యాడ్ చేయండి. ఓకే, నేను కొన్నిటికి యాడ్ చేశాను చూడండి, ఇక్కడ లాస్ట్లో యాడ్ చేశాను, మనకు వీడియోలో ఎంత అయితే అని యాడ్ అయితే చేశాను. ఇప్పుడు కొన్ని చూడండి, మనకు కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒక 2 ఫొటోసే. ఓకే, ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసాను. సో ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేఫ్ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, ఇవైతే ఓపెన్ అనేది చేసుకోండి. ఎఫెక్ట్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉందిగా, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీకు కింద ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చేసి మీ ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో ఫొటోస్ అయితే ఉంటాయి, ఒక 3-4 ఫొటోస్. ఒక్క నిమిషం. ఓకే, సారీ, ఇక్కడ మనకు ఇక్కడ టెక్స్ట్ అయితే వస్తుంది. ఓకే, ఓకే, స్టార్టింగ్లో మనకు 3 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ 2 ఫొటోస్కి అయితే ఫస్ట్ అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఓకే మనకు ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సేక్ ఎఫెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, మనకు సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఓకేనా, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి, చెప్తాను మీకు. ఓకే, ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకు లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన చిన్న ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ కంటే కొన్ని లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఈ యొక్క ఫోటోకి యాడ్ చేయండి. మీకు ఎక్కడ లాంగ్ ఫొటోస్ కనబడితే ఒక లాంగ్ ఫొటోస్కి యాడ్ అయితే చేయండి. ఓకేనా. సో మనకి ఇక్కడ ఒకటి ఉంది, దీనికి యాడ్ చేయండి. మళ్ళీ లాస్ట్లో ఉంటుంది లాంగ్ ఫోటో, ఒక దీనికి యాడ్ చేయండి. ఓకేనా. మీకు ఫొటోస్ అనేది నేను యాడ్ చేశాను. సో మీరు రిపీట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫొటోస్ ఎక్కువ ఉంటే బెటర్. ఓకేనా, ఫొటోస్ అయితే. ఓకే, సో అన్నిటికీ యాడ్ అయిపోయింది అనుకుంటా. ఓకే, మిగతా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ సెకండ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓకే, మనకు లాస్ట్లో ఎఫెక్ట్ ఉంటే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, లేదు కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని, లేకపోతే లెఫ్ట్ 3 డాట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ తీసుకోండి. మీరు అలా అయినా చేసుకోవచ్చు, సో ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే, ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి మళ్ళీ. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఫొటోస్ ఉన్నాయి కదా, మిగతా ఫొటోస్ అన్నిటికైతే యాడ్ అయితే చేయండి. సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా. సో నేను యాడ్ చేస్తున్నాను చూడండి. సరే, ఓకే, సో ఇలా అన్ని ఫొటోస్కి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. కింద ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.